హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ కూడా ఒక ప్రెగ్నెన్సీ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఇవాళ వీడియోలో కంటెంట్ ఏంటంటే, స్క్రెచ్ మార్క్స్ ఉంటే ప్రెగ్నెన్సీలో మన జెండర్ని తెలుసుకోవచ్చా? సో మనకి స్ట్రెచ్ మార్క్స్ ఉండటం వల్ల మన కడుపులో ఎవరు ఉన్నారు ఏంటి అనేది తెలుసుకోవచ్చా లేదా అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతిసారి మీకు వీడియో నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోని మీరు వెంటనే చూసే అవకాశం ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో స్ట్రెచ్ మార్క్స్ అనేవి మనకి ప్రెగ్నెన్సీ హార్మోనల్ చేంజెస్ వలన అయితే వస్తూ ఉంటాయి. సో ఇది తినే ఫుడ్ కానీ అలాగే బాడీలో అనేక రకాల చేంజెస్ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. అందులో ఒకటే మనకి స్ట్రెచ్ మార్క్స్ అన్నమాట. సో దీన్ని బట్టి మనం జెండర్ని తెలుసుకోవచ్చా లేదా అని చూద్దాం. స్ట్రెచ్ మార్క్స్ అందరిలో ఒకే విధంగా ఉండవు. సో కొంతమందికి వన్ సైడ్, ఇంకొంతమందికి టూ సైడ్స్, అలాగే కొంతమందికి హిప్ ప్లేస్లో అండ్ అలాగే ఇంకొంతమందికి పొత్తి కడుపు కింద రావడం జరుగుతూ ఉంటుంది. మరికొంతమందికి అయితే థైస్ మీద కూడా వస్తూ ఉంటుంది. ఇలా చాలా రకాలుగా చాలా ప్లేసెస్లో చాలా టైప్స్గా అయితే స్ట్రెచ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. మరికొంతమందికి అయితే స్ట్రెచ్ మార్క్స్ అనేవి అస్సలు కనిపించవు. ప్రెగ్నెన్సీలో వాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి రావు. ఇంకా ప్రెగ్నెన్సీలో బేబీ గర్ల్ బేబీ బాయ్తో పోల్చుకున్నట్లయితే కనుక బేబీ గర్ల్ని క్యారీ చేస్తున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతారు. బేబీ బాయ్ని క్యారీ చేస్తున్న వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వరు. బేబీ గర్ల్ని క్యారీ చేసే వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల వాళ్ళకి బాడీ మొత్తం సాగుతుంది. ఇలా సాగినందుకు కూడా స్ట్రెచ్ మార్క్స్ అనేవి మనకి ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీలో ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీకి కూడా బంప్ అనేది సాగుతుంది. వాళ్ళు బాయ్ని క్యారీ చేస్తున్నా సరే లేదంటే గర్ల్ని క్యారీ చేస్తున్నా సరే వాళ్ళకి బంప్ అనేది ఖచ్చితంగా ముందుకు రావడం జరుగుతుంది. సో దీనివలన ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి కూడా స్క్రెచ్ మార్క్స్ అనేవి వస్తాయి. సో వన్ సైడ్ స్క్రెచ్ మార్క్స్ ఉంటే వాళ్ళకి ఏంటంటే అటువైపు ఎక్కువగా బేబీ గ్రో అవుతున్నట్లు కానీ లేదంటే ఎక్కువగా బేబీ మూమెంట్స్ అటు సైడే ఉన్నట్లు అనిపిస్తే లేదంటే అటు సైడ్ ఎక్కువ సాగుతుంటే వాళ్ళకి వన్ సైడ్ మాత్రమే బేబీ స్క్రెచ్ మార్క్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఎందుకు వస్తాయి ఏంటి అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం జెండర్ని ప్రిడిక్ట్ చేయొచ్చా లేదా అని చూసుకున్నట్లయితే కనుక ఈ స్ట్రెచ్ మార్క్స్ ద్వారా మనం లోపల బేబీని జెండర్ అయితే ప్రిడిక్ట్ చేయలేమన్నమాట. సో ఇదైతే అసాధ్యం అండి. స్ట్రెచ్ మార్క్స్ అనేవి బాడీ సాగుతుండడం వల్ల మనకి స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి, కానీ దాన్ని బట్టి మనం ఎలాంటి జెండర్ని కూడా ప్రిడిక్ట్ చేయలేము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఏ ఇతర వీడియోలు కావాలన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను డెఫినెట్గా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.